గారు, ప్రభుత్వం అడ్డంకులు ఎదుర్కొంటుంది, అందులో మనం దాచుకోవాల్సింది లేదు, చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏం ఆలోచిస్తున్నారు, ఎలా అధిగమించాలనుకుంటున్నారు? ప్రభుత్వం ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి, మీకున్నటువంటి ఆలోచనలు ఏమిటి? ప్రత్యామ్నాయాలంటే దాదాపు 6 ప్రాజెక్టులు నేషనల్ ప్రాజెక్ట్స్ గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని క్లియరెన్స్ చేసుకుని చేయాలనేది ఒక ప్రత్యామ్నాయం. అంటే ప్రభుత్వం పరంగా చేసేటువంటి ప్రయత్నం, అంటే కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రాజెక్ట్స్ కూడా నిజంగా కూడా రేపు రాబోయే రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులే మారిపోయేటువంటి ప్రాజెక్టులు అవన్నీ. అదేవిధంగా ఇప్పుడు తాత్కాలికంగా ఫైనాన్షియల్ గా కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, తప్పకుండా వాటిని అధిగమిస్తాం అనేటువంటి విశ్వాసం ముఖ్యమంత్రి గారికి ఉంది, అదేవిధంగా మా అందరికి కూడా ఉంది. ఇది కొంత టెంపరీ. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు కూడా ఇది పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదండి. నరసింహారెడ్డి గారు, చాలా చోట్ల పనులు నాసిరకంగా జరుగుతున్నాయి, జాప్యం జరుగుతోంది, మీ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాట వస్తుంది. అంటే ఇవాళ 4,600 కోట్లు ఇవ్వకపోవడానికి దానికి సంబంధం లేదు. అయితే అది స్వతంత్రంగా ఒక అంశంగా తీసుకుంటే మీలో కూడా చాలా లోపాలు ఉన్నాయని అంటున్నారు. నాసిరకం పైపులు పగిలిపోతాయి, వెరీ రేర్ దట్ ఈస్. ఇప్పుడు 100 ప్రాజెక్టులలో ఎక్కడో వచ్చాడు కామన్, ఎక్కడో ఒక చోట అది నాసిరకం. మెయిన్ కామన్ కాదు, రేర్. చూడండి, ఒక తీసుకున్నాం మనం, హైవే మీద ఒక లారీ డ్రైవర్ వాడెవడో లిక్కర్ తాగి ఏదో యాక్సిడెంట్ చేసినట్టు డజన్ మీన్ మొత్తం కంప్లీట్ డ్రైవర్స్ అంతా చూడండి కదా. నాసిరకం అంటే చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఇంజనీర్స్ నాట్ ఓన్లీ ఇన్ ది స్టేట్, ప్రపంచంలో కూడా వాళ్ళు కాంట్రాక్టర్స్ కూడా ప్రపంచంలో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్. ఇప్పుడు మరి మారుతి గారు కూడా డిపార్ట్మెంట్ లో చేపించిన వాళ్ళే. నాసిరకం అనేది లేనే లేదు, వెరీ 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 రేర్ 0.001. ఒక నిమిషం. నాసిరకం అంటే ఈ జలయజ్ఞంలో చేపట్టిన ఏ ప్రాజెక్ట్ లో గానీ అర్తవర్కులు చేసినారు మొత్తం త్రూఅవుట్ ది స్టేట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ ఒక్క ఊరి గురించి చెప్తారు, రీజన్ గురించి చెప్తారు. ఎక్కడైనా అర్తవర్క్ చేసిన కాడ కట్టలు తెగిపోయినాయి అన్ని. మీరు ఏ ప్రాజెక్ట్ అని తీసుకోండి, ఎక్కడైనా అర్తవర్క్ చేసింది చిన్నది గాని పెద్దది గాని. ఈ అర్త డ్యాములు పాలెం వాగైతే ఖమ్మంలో 2 సార్లు తెగిపోయింది. ఇక్కడికి వస్తే మీకు మీడియం ప్రాజెక్టు ఆదిలాబాద్లో దొరికిపోయినాయి, వంశధార కరకట్టలు తెగినాయి, ఇక్కడ కరకట్టలు పైపులు కారిపోతున్నాయి. ఇది అర్తవర్క్ గురించి చెప్తున్నాను. వీళ్ళు చేసిన మట్టి పని ఎక్కడైనా గానీ తెగిపోయింది, ఎందుకంటే నాణ్యత లేనే లేదు. వరంగల్కి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే గుండ్లవాగు చూస్తే మీకు అర్థమవుతుంది, మహా ఘోరం. అసలు పట్టింది ఎక్కడి నుంచి వచ్చింది, మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, మట్టి క్వాలిటీ ఏమిటి, ఏ విధంగా చేస్తున్నారు. కొంచెం ముందుకెళ్తాం అంటే ఇక మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయాలు ఇప్పుడు ఏం చేయాలి, ఏం జరగచ్చు? మళ్ళీ ప్రాధాన్యాలను తిరిగి రాసుకోవడమా, లేకపోతే వీటినే చేద్దాం కొన్నిటిని ఆపుదాం అనేటటువంటిది ఏదో ఒక రకమైన ఒక పరిష్కారం రావాలి కదా. ఖచ్చితంగా ప్రయారిటీస్ పెట్టుకోవాలి. ఏ ప్రాజెక్టు వల్ల రైతుకు లాభం అవుతో ఆ ప్రాజెక్టు తొందరగా చేసే ప్రయత్నం చేయాలి. అన్ని ప్రాజెక్టులు రైతులకు లాభమయ్యే ప్రాజెక్టులు. మన ప్రాజెక్టులు కూడా రైతుల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని గారు రైతులకు ప్రాజెక్టు ఒక 50 ఏళ్ల తర్వాత మీరు ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలరు అట్ దిస్ రేట్. ఎందుకంటే మీరు డబ్బు అన్నారు, లాస్ట్ ఇయర్ ఎంత అలాట్ చేసినారు, ఎంత రిలీజ్ చేసినారు? 16,500 అంటే 10,000కే రిలీజ్. కేటాయించినంత చేయలేదు. ఎందుకు చేయలేదు? మరి మొట్టమొదటి నుంచి చేయలేదు. అంటే డబ్బు లేకనే కదా, ఎక్కడి నుంచో డైవర్ట్ చేసి చేసుకోవాల్సి వచ్చింది. నేను చెప్తాను, కొన్ని ప్రాజెక్ట్స్ లో పెట్టిన దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేదండి. యూ టేక్ దేవాదుల్లా, మా తెలంగాణలో మీరు ఏది తీసుకున్నా కానీ దేవాలైతే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ ఉన్నప్పుడు శంకుస్థాపన చేసే మర్చిపోయాను. గవర్నమెంట్ వచ్చినాక దాన్ని చెప్తాను. మీరు ఎక్కడైనా అలా చేసిన దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు. ఇదంతా డైవర్ట్ చేసి ఎక్కడో వాళ్ళు దలుచుకున్న కాంట్రాక్టర్ చేసిన చోట డబ్బులు ఇచ్చినారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు మొత్తం పేమెంట్ చేసిన అంటున్నారు కదా, అట్లాంటప్పుడు విడుదల తక్కువ ఎట్లుంటుంది? మీరు బడ్జెట్ కేటాయింపులు బట్టి ఖర్చు పెట్టిందంటే నేను ఒప్పుకుంటా, మీరు 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఇచ్చిండని. మీరు ఇవ్వలేదంటే లేదన్నట్టేనే. సో డైవర్ట్ చేస్తూ వచ్చినారు. శాస్త్రి గారు, అడ్డంకులు ఉన్నాయి, అటు ఆర్థిక పరంగా ఉన్నాయి, పరిపాలనా పరంగా ఉన్నాయి, ఇందాక మారుతి గారు చెప్పినట్టుగా అనుమతుల పరంగా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉంచుదాం? కాంట్రాక్టర్లు వారు చేసేటటువంటి పనులు, అందులో ఉన్నటువంటి జాప్యం, లేకపోతే అందులో ఉన్న నాణ్యత, వీటి గురించి కూడా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏమిటి? ఇప్పుడు రాశి పెరిగినప్పుడు వాసి తరుగుతుందండి, తప్పదు అది. కానీ దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది తప్పకుండా. ఇప్పుడు
కాంట్రాక్టర్ను పనులు ఎంట్రస్ట్ చేసినప్పుడే కొంత ట్రస్ట్తో ఎంట్రస్ట్ చేశారు. తర్వాత వాళ్ళ క్వాలిటీ ఎక్కడైనా సఫర్ అవుతుందని మళ్ళీ థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ అని అదొక ఏజెన్సీ సపరేట్ గా పెట్టారు. క్వాలిటీని సీరియస్ గానే తీసుకుంటున్నారు ప్రభుత్వ పరంగా. ఇక అధికారులు కూడా ఏమొచ్చిందంటే తీసుకుంటే కాలం వారు 2 సార్లు ఏం జరిగిపోతుందండి. అదే తీసుకోవడం లేదు. ఇది కాబట్టి జరుగుతున్నది ఏంటంటే ఆచరణలో కనపడాలి, ఆచరణలో లేదు. నాణ్యత పరంగా తీసుకున్న చర్యలు సరిపోలేదు, ఇంకా గట్టిగా ఉండాలి అది. ఎందుకంటే అందుకని చెప్తున్నాను, రాశి పెరిగిన కొద్దీ వాసి తరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాంట్లో స్టాఫ్ ఉండాలి, సరైన స్టాఫ్ ఉండాలి, అనుభవమైన స్టాఫ్ ఉండాలి. అది వాళ్ళకు ఒక క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఒక ముఖ్యమైన కర్తవ్యం అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా చేయాలి. సరే, ఇక తక్కినవన్నీ పేమెంట్స్ అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది, అది జరుగుతుండే పనే. సకాలంలో పేమెంట్స్ చేయాలని ఇందాకనే చెప్పాను. అది తగిన ఏర్పాటు కదా. కానీ ఈ రోజు చేస్తున్న పనులు ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఆపరేషన్ లోకి వస్తాయి. ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్ అన్నట్టుగా ఇప్పుడు మనం చేసింది రేపు ఆపరేషన్ కావాలి. ఎంత పని ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు, చివరిగా మన సమయం అయిపోయింది, ముగించుకునే ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఒక రకంగా జరిగి ఇప్పుడు ఏమైనా మరొక ఆలోచన ఉందా? మీ పార్టీలోనే, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యుడు నీటిపారుదల శాఖ మంత్రి మీద ధ్వజమెత్తి అవినీతి ఆరోపణలు చాలా భారీగా చేశారే, బహిరంగంగా చేశారే, ఏమైనా తేడా వస్తుందా? ఏం తేడా లేదండి. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి జలయజ్ఞాన్ని కంటిన్యూ చేయాలనేది ఈ రాజశేఖర గారి గారికి చాలా క్లియర్ గా ఉన్నది. ఇందులో ఏమాత్రం అనుమానం. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ రకంగా జాప్యం జరిగేది కాదు, 4,600 కోట్ల బాకీలు పడేది కాదు, ఈయనున్నారు కాబట్టి ఇవాళ ఆయన లేరు కాబట్టి జరుగుతోంది అని అంటే మీ సమాధానం ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు. అంటే ఆర్థిక శాఖను సమకూర్చేటువంటి శాఖ రోషయ్య గారు. అదే రోషయ్య గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా జరగకపోయేది అది అనే దాంతో నేను ఏకీభవిస్తాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆర్థిక మాధ్యమం వల్ల ఇదే ఇబ్బంది వచ్చేది. ఇది ఒకేసారి ఇది ఇబ్బందులను అధిగమించడానికి రోషయ్య గారు ప్రయత్నం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే ప్రయత్నం నెమ్మదిగా ప్రయారిటీస్ మార్చుకుంటూ లేదు. తప్పకుండా ప్రయారిటీస్ తగ్గింది, అవసరం ఆలోచన లేదు. తప్పకుండా జలయజ్ఞం పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు కన్నటువంటి కళలు ఈ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా చేయాలనేటువంటి కళ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది. కొంతమంది వ్యక్తులు అవినీతిపైన ఆరోపణలు చేస్తే అది కేవలం వారి యొక్క వ్యక్తిగతంగా మరి వారు ఒక వ్యక్తి పైన ఉండేటువంటి అక్కసును వెళ్ళబుచ్చుకోవడానికి మాట్లాడింది తప్ప ఇలా ఏమాత్రం కూడా. ఇద్దరు కూడా నా జిల్లా, నేను అదే జిల్లాకు సంబంధించి నేను ప్రస్తావించింది కొండా మురళి గారు, పొన్నాల లక్ష్మయ్య గారి మీద చేసినటువంటి ఆరోపణ. అదే చెప్తున్నా, వారిద్దరు మా జిల్లా వాళ్ళే. ఒక ఆయన మంత్రి, ఒక ఆయన శాసన మండలి సభ్యుడు. వారికి మంత్రి పదవి రాజీనామా చేసిన సందర్భంలో మాట్లాడినటువంటి మాట లక్ష్మయ్య గారి మీద ప్రభుత్వంలో ప్రాధాన్యాలు మారలేదండి, అసలే అసలే తగ్గలేదు. మనకు సమయం అయిపోయింది, మన చర్చను ముగించుకోవాలి. వెంకటరమణారెడ్డి గారు, సానా మారుతి గారు, శాస్త్రి గారు, నరసింహారెడ్డి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని చర్చలో పాల్గొనడానికి కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మనతోటి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి మాట్లాడినటువంటి శ్రీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.